Hi everyone, welcome back to my channel. CBT 1 2019 రిజల్ట్స్ ప్రకారం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సో దాన్ని బట్టి 2024 కూడా సిమిలర్ గానే ఉంటది. సో వీళ్ళ వీళ్ళు ఇచ్చిన రివ్యూస్ అనేది చూస్తే మనం ఇది సికింద్రాబాద్ జోన్ అండి. సికింద్రాబాద్ జోన్ లో ఇతను 96 అటెంప్ట్ చేశారు. 81 కరెక్ట్ అయ్యి 15 అనేది రాంగ్ అయ్యి. సో విత్ స్కోర్ వచ్చేసి 76 అయితే వీళ్ళ మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ ఏ కేటగిరీ ఇవ్వలేదు. సో ఇతనికి 5.5 మార్క్స్ అనేవి కలిసాయి సికింద్రాబాద్ జోన్. ఇది ఒక నార్మలైజేషన్ యాడింగ్ అయిన మార్క్స్ అవి. అండ్ ఇంకొక అతను రివ్యూ ఏంటంటే సికింద్రాబాద్ జోన్ ఇది కూడా సేమ్ 57 మార్క్స్ అనేవి ఇతనికి వచ్చిన యాక్చువల్ మార్క్స్. అంటే ఇతను అటెంప్ట్ చేసిన 81 అయితే సో ఇందులో కరెక్ట్ అని 63 అండ్ 18 అనేది రాంగ్ అయినాయి. సో ఇతని రా స్కోర్ వచ్చేసి 57. సో ఇతనికి నార్మలైజేషన్ చూడండి ఏమైందో. మనకి ఇక్కడ లక్ అనేది ఇతనికి బాగా ఫేవర్ చేసింది. ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఆ జోన్ లో 64 to 65 ఉంటే ఇతనికి వచ్చిన మార్క్స్ వచ్చేసి 66 ఉన్నాయి. సో నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి 66 అంటే ఇతనికి 5.7 వరకు యాడ్ అయ్యాయి. సో ఇతని స్కోర్ జస్ట్ 1 మార్క్ తో ఇతను CBT 2కి అనేది ఎలిజిబుల్ అయ్యారు. సో ఏంటంటే ఇక్కడ ఇతను ఏమంటున్నారంటే నెగిటివ్ మార్కింగ్స్ తో చాలా జాగ్రత్తగా ఉండండి CBT 2కి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ మన CBT 1 అనేది ఏంటంటే మనకి 15 టైమ్స్ అనేది తీసుకోవడం వల్ల కొంచెం ఎలిజిబిలిటీకి ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ CBT 2కి అలా కాదు కదా. అండ్ ఇతను ఇచ్చిన రివ్యూ ఏంటంటే కట్ ఆఫ్ అనేది జోన్ టు జోన్ అనేది వ్యారీ అవుతుంది. కేటగిరీ పరంగా కూడా వ్యారీ అవుతుంది మనకి. సో నార్మలైజేషన్ అనేది 10 ఉంటే 10 మార్క్స్ అనేవి ఒకవేళ సపోజ్ యాడ్ చేస్తే అందులో ఓసీ కేటగిరీకి 10 మార్క్స్ అనేవి యాడ్ చేయరు. సో వీళ్ళ కేటగిరీకి యాడింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ 5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అండ్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి 7 మార్క్స్ దాకా యాడ్ చేస్తారు. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి సో వీళ్ళు ఎంతైతే నార్మలైజేషన్ యాడ్ చేస్తున్నారో అంత 100% అనేది వీళ్ళకి యాడ్ చేస్తారు. ఓకే. సో ఏంటంటే కట్ ఆఫ్ అనేది హైగా ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ అనేది హైగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ 4 years తర్వాత వచ్చిన ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏంటంటే వేకెన్సీస్ అనేవి ఈసారి మనకి 7,900 ప్లస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి కాంపిటీషన్ అంటే ఈసారి మొత్తం ఆర్ఆర్బి జోన్స్ ఆల్ జోన్స్ వైజ్ అయితే అప్ టు 30 lakhs మంది అప్లికేషన్స్ అనేవి పెట్టారు. ఓకే. ఇది పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఎలాగా తీస్తారంటే కట్ ఆఫ్ అనేది మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 52కి CBT 1కి సెలెక్ట్ అయ్యారు. సో ఈ 52కి ఏ పోస్ట్ అయితే అవైలబుల్లో ఉన్నాయో వాటికి మీరు ఎలిజిబుల్ అంతే అవి. అండ్ కేటగిరీ పరంగా అంటే కట్ ఆఫ్ అనేది కేటగిరీ పరంగా అంటే ఇప్పుడు ఓబీసీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎస్టీ ఉన్నారనుకో సపోజ్ వాళ్ళు ఒక 45 మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ ఎస్సీ ఉన్నారనుకో వాళ్ళ 48. సో మనకి ఓబీసీ వచ్చేటప్పటికి 55 అలా ఉండాలి. 57, 60 ఉండాలి. అండ్ జనరల్ వచ్చేటప్పటికి 65 అప్ టు 65 అబోవ్ గానే ఉండాలి వాళ్ళకి. సో ఇలాగ జోన్ వైజ్ కూడా ఉంటుంది. మనకి తిరువనంతపురంలో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకైతే కట్ ఆఫ్ అనేది ఎస్టీ కేటగిరీ వచ్చేసి 26 నుంచి వాళ్ళు కట్ ఆఫ్ అనేది తీస్తున్నారు. అంటే అక్కడ రిమోట్ ప్లేస్లలో ఉన్న వాళ్ళకైతే జోన్స్ అయితే కొంచెం తక్కువ తీస్తున్నారు. కానీ సికింద్రాబాద్ ఇవన్నీ మనకి పాపులర్ సిటీస్ కాబట్టి కట్ ఆఫ్ అనేది 60+ ఉంటుంది. ఓకే. అండ్ సో ఆఫ్టర్ నార్మలైజేషన్ వచ్చేసి జనరల్ కేటగిరీ 65, ఓబీసీ 60,
అండ్ ఎస్సీ ఎస్టీకి 40-50 మిడిల్ అండ్ 45 ఉంటే చాలా వాళ్ళకి. అండ్ ఎస్టీ వచ్చేసి 40. ఓకే, ఆఫ్టర్ నార్మలైజేషన్. నెక్స్ట్ ఇంకొక అతను రివ్యూ వచ్చేసి సికింద్రాబాద్ జోనే, ఇది సేమ్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి స్క్రీనింగ్ పర్పస్ ఓన్లీ. దీన్ని కంపేర్ చేసి మీకు జాబ్ అనేది పోస్టింగ్స్ అనేవి తక్కువకి ఎక్కువకి ఇవ్వడం అనేది జస్ట్ స్క్రీనింగ్. CBT 2లో ఏమవుతుందంటే మనకి CBT 2లో ఏంటంటే మనకి CBT 1కి వచ్చేసి రిజల్ట్ అయితే, సో కేటగిరీ పరంగా మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే, సో చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఎస్సీకి వచ్చేసి 48 ఉండాలండి కంపల్సరీ మీకు రా మార్క్స్ అనేవి. అండ్ ఎస్టీ వచ్చేసి మీకు మినిమం నేను చెప్తున్నా 46. అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 43. అండ్ ఓబీసీ వచ్చే వాళ్ళకి రా మార్క్స్ అనేవి మీకు ఈజీ షిఫ్ట్స్ 57 వచ్చాయనుకో, దానికి ఒకవేళ 3 మార్క్స్ యాడ్ అయినా, సో మీరు 60 మార్క్స్ వస్తే CBT 2 అనేది ఎలిజిబుల్. అదే కనుక మీకు 51 వచ్చి మీరు ఈజీ షిఫ్ట్ అయితే మాత్రం చెప్పలేమండి. అది 3 మార్క్స్ 4 మార్క్స్ ఈజీ షిఫ్ట్ అయితే, టఫ్ షిఫ్ట్ అయితే మీకు ప్లస్ అవుతుంది కానీ, సో కనమది అయితే మాత్రం చెప్పలేము. అండ్ జనరల్ షిఫ్ట్ వచ్చే వాళ్ళకి 60 మార్క్స్ అనేవి కంపల్సరీ. మీ 60 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేస్తే కంపల్సరీ మీరు CBTకి అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మెయిన్ అయితే నార్మలైజేషన్ చేయకుండా మీరు రా మార్క్స్ అయితే ఎంత ఉండాలండి. ఓకేనా? సో మీకు అర్థమైతే మీకు వీడియో చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.